Hi everyone, how are you all? Welcome to WTL Center for Excellence and Happy Learning. ఇవాళ మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏంటంటే ఫెనెటిక్స్. ఫెనెటిక్స్ మీన్స్ ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. సౌండ్స్ గురించి తెలుసుకునే అధ్యాయాన్ని ఏమంటారు? ఫెనెటిక్స్. వై డూ వీ నీడ్ టు లెర్న్ ఫెనెటిక్స్? అసలు ఎందుకు అవసరమా ఫెనెటిక్స్? ఎస్. సరే, అసలు ఫెనెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలండి? బికాస్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. ఫెనెటిక్ లాంగ్వేజ్ అస్సలు కాదు. ఎందుకు కాదంటే, మనకి ఇప్పుడు తెలుగు కానీ ఏదైనా రీజనల్ లాంగ్వేజెస్ చూసుకోండి. ఇప్పుడు ఆ అంటే ఆనే, ఇంకే విధంగా పలకం. కా అంటే కానే, అలాగా పలుకుతాం కదా. కానీ ఇంగ్లీష్లో చూడండి, కార్, చైన్. కార్ అన్నప్పుడు సి లెటర్ ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది? ఖ లాగా ప్రొనౌన్స్ చేస్తుంది. చైన్ అన్నప్పుడు ఛ లాగా ప్రొనౌన్స్ చేస్తుంది. ఇలాంటి సౌండ్స్ తెలుసుకోవాలంటే వి నీడ్ టు లెర్న్ ఫెనెటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వర్డ్ చూడండి, కుకుంబర్ అంటాం మనం అందరూ. కానీ దీన్ని ప్రొనౌన్స్ చేయాల్సింది ఎలా అంటే క్యూకంబర్. క్యూకంబర్ ఇలా ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది, క్యూకంబర్. ఇది ఇలాగే ఎందుకు ప్రొనౌన్స్ చేయాలి? ఎందుకంటే మనకి స్టాండర్డ్ డిక్షనరీస్ ఉన్నాయిగా, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఇలాంటి డిక్షనరీస్లో మీకు డెఫినెట్గా ఒక వర్డ్ పక్కన ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. అది అర్థం కాని 2 స్లాషెస్ మధ్యలో అర్థం కాని సింబల్స్తో ఉంటుంది. ఆ సింబల్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ టు రీడ్ ఎనీ వర్డ్ ట్రాన్స్క్రిప్షన్. ఏదైనా సరే వర్డ్ చదివేయచ్చు, ప్రొనౌన్స్ చేయొచ్చు ఈజీగా. సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అలాగే ఎప్పట్లాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఈ టాపిక్ని మీకు బాగా అండర్స్టాండ్ అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. మనకి AEIOU అనే లెటర్స్ ఏంటి? వౌల్స్. మిగిలిన లెటర్స్ అన్నీ ఏమంటారు? కాన్సనెంట్స్ అంటారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, డాష్ అంబ్రెల్లా, డాష్ యూనికార్న్. ఇక్కడ మీరు ఏ కానీ యాన్ కానీ వీటిని ఏమంటారు? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. వీటిని ప్లేస్ చేయండి చూద్దాం. డాష్ అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా. డాష్ యూనికార్న్, ఇక్కడ ఏం రావాలి? ఏ యూనికార్న్ రావాలి. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, AEIOU అనేది వాల్స్ కదా మేడం, వీటికి ముందు యాన్ కదా యూజ్ చేస్తాం. ఎస్, యు ఆర్ రైట్. బట్ వవల్ సౌండ్స్కి ముందు యాన్ యూజ్ చేయాలి, కాన్సనెంట్ సౌండ్స్కి ముందు ఏ యూజ్ చేయాలి. ఇప్పుడు యూనికార్న్, యూ అన్నప్పుడు ఏం ప్రొనౌన్స్ అవుతుంది? యా సౌండ్ వస్తుంది. ఇట్స్ కాన్సనెంట్ సౌండ్, రైట్? సో వి నీడ్ టు రైట్ ఏ యూనికార్న్. మనకి ఫెనెటిక్స్ ఎలాంటి క్లాసిఫికేషన్ జరిగిందంటే వవల్స్ అండ్ కాన్సనెంట్స్ ఇలా 2 టైప్స్ డివైడ్ చేశారు. వవల్ సౌండ్స్ ఎన్నున్నాయంటే 20 వవల్ సౌండ్స్. ఎన్నున్నాయి? 20 అనకూడదు, 20. అదే కాన్సనెంట్ సౌండ్స్ 24. ఎన్నున్నాయి? 24. ఈ వవల్ సౌండ్స్ని మళ్ళీ 2గా డివైడ్ చేశారండి, మోనోఫ్థాంగ్స్ అండ్ డిఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్స్ మీన్స్ సింగిల్ సౌండ్ వచ్చే వాటిని ఏమంటారు? మోనోఫ్థాంగ్. డిఫ్థాంగ్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ 2 వవల్ సౌండ్స్. రెండు వవల్ సౌండ్స్ని, 2 మోనోఫ్థాంగ్ సౌండ్స్ని కంబైన్ చేస్తే వచ్చే సౌండ్నే ఏమంటున్నారు? డిఫ్థాంగ్ అంటున్నారు. ఇవాళ మన క్లాస్లో మోనోఫ్థాంగ్స్ గురించి తెలుసుకుంటాం, ఓకే? దీనికంటే ముందు మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వవల్స్కి కాన్సనెంట్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? AEIOU vowels, BCD, remaining all letters except vowels are
కాన్సనెంట్ సౌండ్స్, నాట్ కాన్సనెంట్స్. కానీ డిఫరెన్స్ ఏంటి? వౌల్స్ పలికేటప్పుడు మీకు ఏ అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు, అడ్డు ఏది తగలదు. టీత్ కానీ, టంగ్ కానీ, లిప్స్ క్లోజ్ అవ్వడం ఇలాంటివి ఏమీ జరగదు. కానీ కాన్సనెంట్లో జరుగుతుంది, ఎయిర్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. వౌల్స్లో అయితే అలా కాదు. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఒకసారి చూడండి. ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏదైనా అడ్డొస్తుందా? రాలేదు. సో దీస్ ఆర్ వౌల్స్. కాన్సనెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు బి బి అన్నప్పుడు లిప్స్ క్లోజ్ అయ్యాయి అంటే అబ్స్ట్రక్షన్ అనేది వచ్చింది. సి సి అన్నప్పుడు టంగ్ అనేది టచ్ అవుతుంది. డి డి అన్నప్పుడు మీ టంగ్ వచ్చి పైన టచ్ అవుతుంది. ఎఫ్ ఎఫ్ గాలి బయటకు వస్తుంది, అలాగే మీ టీత్ అనేది లోవర్ లిప్కి టచ్ అవుతుంది. ఇలా జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి ఈ క్లాసిఫికేషన్ ఒకసారి చూద్దాం. Phonetics is classified into two types, vowel sounds and consonant sounds. Vowel sounds are again classified into two, monophthongs and diphthongs. Monophthongs are 12 in number and diphthongs are 8 in number. Monophthongs-ni pure vowels అంటారు, అలాగే diphthongs-ni vowel glides ఇలా అంటారు. ఎందుకంటే ప్యూర్ వవల్స్ మొనోఫ్థాంగ్స్ ఎందుకు? అసలు దేని మీద డిపెండ్ అవ్వవు కాబట్టి వీటిని ఏమంటున్నారు? ప్యూర్ వవల్స్. అదే డిఫ్థాంగ్స్ అంటే వవల్ గ్లైడ్స్, అంటే దే స్లైట్లీ డిపెండ్ ఆన్ మొనోఫ్థాంగ్ సౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఈ ఈ రెండు సౌండ్స్ని కంబైన్ చేస్తే మనకి ఏం సౌండ్ వస్తుందంటే ఏ, ఈ రెండింటిని కంబైన్ చేయండి, ఏ ఇలా సౌండ్ వస్తుంది. ఏ. సో దీస్ ఆర్ నోన్ యాజ్ వవల్ గ్లైడ్స్. లెట్స్ సీ మొనోఫ్థాంగ్స్ ఫస్ట్. నేను చెప్పేటట్లు నేను క్లాస్లో చెప్పేటప్పుడు ఇలాగే ప్రొనౌన్స్ చేశారనుకోండి, నాతో పాటు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఆర్ యూ రెడీ? హియర్ వి గో. ఇప్పుడు మొనోఫ్థాంగ్స్. మొనోఫ్థాంగ్స్ అంటే ఏంటి? ఎస్, సింగిల్ సౌండ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అవ్వదు, ఏ అబ్స్ట్రక్షన్ ఉండదు. సింగిల్ సౌండ్ని ఏమంటున్నారు? మొనోఫ్థాంగ్స్. సరే, ఈ మొనోఫ్థాంగ్స్లో మళ్ళీ షార్ట్ సౌండ్, లాంగ్ సౌండ్ ఉన్నాయి. లైక్ ఇన్ తెలుగులో అచ్చులు చూడండి, ఆ, ఆ, ఈ ఇలా దీర్ఘం వచ్చేవి ఉంటాయి. ఓకే, ఈ లాంగ్ సౌండ్స్ని దీర్ఘం వచ్చేవి అంటారు. కానీ ఇక్కడ మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే 2 డాట్స్ అనేవి ఇండికేట్ చేస్తాం. ఆ, 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 ఆ. సిగ్గుపడితే మాత్రం రాదు చెప్తున్నా, మీరు కూడా నాతో పాటు ప్రొనౌన్స్ చేయండి. ఇప్పుడు మన వీడియోలో ఈ 12 మొనోఫ్థాంగ్స్ ఎలా నేర్చుకుంటున్నామంటే పేర్స్ లాగా చేస్తాం. ఓకేనా? మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. ఈ, 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 ఓ, 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 ఏ, ఏ. ఈ సౌండ్ చూడండి, ఆ, ఆ. నెక్స్ట్ సౌండ్ నెక్స్ట్ సౌండ్ ఈజ్ స్పెషల్ సౌండ్. ఎందుకంటే ఇది ఎక్కువ యూజ్ చేస్తారండి ఇంగ్లీష్లో, కామన్గా వస్తూ ఉంటుంది. దీన్నే శ్వ అంటారు. ఏం సౌండ్ అంటే ఆ, ఆ. నౌ లెట్స్ ప్రాక్టీస్ దీస్ సింబల్స్ విత్ ఇన్ వర్డ్స్లో పెట్టి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ సింబల్ ఈ, యాజ్ ఇన్ సీట్, sheep, green, tree. Our next symbol I, as in sit, grin, fish. Next sound U, good, foot, pull,
Next sound oo. Oo as in food, rule, shoe. Next one o. O as in hot, stop, want, short. Next one o. O as in walk, door, for. Next sound a. ఆ దీన్నే స్ట్రాంగ్గా అని అంటారండి. స్ట్రాంగ్గా పలకాలి. కప్, లవ్, మెనీ. నెక్స్ట్ సౌండ్ ఆ. ఆ యాజ్ ఇన్ హార్ట్, డార్క్, ఫాస్ట్. Our next sound A. A as in head, egg, pen. Next sound A. A as in apple, bank, sand. సిగ్గుపడకూడదు, చదవాలి. Land, had, lamb. నెక్స్ట్ సౌండ్ ఈ సౌండ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు మీ లోవర్ లిప్ అనేది రౌండ్ అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే అర్ అని పలకాలనుకుంటారు. ఇట్స్ నాట్ ఇట్స్ ఇది రౌండ్ అవ్వాలి. యాజ్ ఇన్ బర్డ్, షర్ట్, nurse, us. నెక్స్ట్ సౌండ్ ఈజ్ స్పెషల్ సౌండ్. ఎందుకంటే ఇది ఎక్కువ యూజ్ చేస్తారండి ఇంగ్లీష్లో, కామన్గా వస్తూ ఉంటుంది. దీన్నే శ్వ అంటారు. ఏం సౌండ్ అంటే ఆ. మరి కామన్గా వచ్చే ఆని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే టీచర్ లాస్ట్లో వస్తుంది ఆ సౌండ్. ఆర్ ఈజ్ సైలెంట్, సో వీ నీడ్ టు ప్రొనౌన్స్ అ. Teacher, observer, waiter, about, computer, again, flower. సరే, ఈ సౌండ్స్ అన్నిటిని గమనించండి. ఈ ఈ ఉహ్ ఊ ఓ ఓ ఆ ఆ ఏ ఆ ఓ ఆ. ఇవే అండి మోనోఫ్థాంగ్స్. దీని గురించి ఇబ్బంది పడిపోవడం ఎందుకు? ఓన్లీ 12 సౌండ్స్. ఇంతటితో మీరేమి వెళ్ళిపోకండి, ఇంతటితో వీడియో అయిపోలేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా షార్ట్ సౌండ్స్, లాంగ్ సౌండ్స్, ఒకవేళ అవి యూజ్ చేయడం తప్పు అయితే ఎలాంటి పరిణామాలు చూస్తామో లెట్స్ సీ. మనం డిన్నర్ చేసేసాము, ఎవరైనా అడిగారు మీకు ఫుల్ అయిందా అని, మీరు ఏం చెప్తారు? ఐఎమ్ ఫుల్ అని చెప్పారనుకోండి, అది ఫుల్లో అర్థం కాక వాళ్ళు నవ్వుకుంటారు. సో చెప్పేది క్లియర్గా పలకాలి. సో లెట్స్ సీ ద monophthongs in pairs, especially these short sounds and long sounds. E, A, sheep, ship, sleep, slip, beat, bit, heat, hit, living, living. Let's repeat them again. మీరు కూడా చెప్పాలి. sheep, ship, sleep, slip, beat, bit, heat, hit, living, living. Now our second pair. Ooh, 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 ooh. Let's see them in examples. Pull, pull, fool, full, look, look. Next one, ah, ah.
stronger. Cut, cut. Part, put. Starter, stutter. Our next pair, O, 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 O. Coat, coat. Short, short. Pot, pot. ఇలా నేర్చుకున్నారనుకోండి మన ఫింగర్ టిప్స్ మీద ఫొనెటిక్స్ నేర్చేసుకోవచ్చు. సో ఫాలో అవర్ వీడియోస్ రెగ్యులర్లీ. ఈ వీడియోలో మొనోఫ్థాంగ్స్ చూసాం. మనకు నెక్స్ట్ వీడియోలో ఏం రాబోతుందంటే డిఫ్థాంగ్స్. ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మీరు ఏదైనా టాపిక్స్ నేర్చుకోవాలన్నా, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ప్లీజ్ పోస్ట్ యువర్ వ్యూస్ ఇన్ కామెంట్స్. మేము మాత్రం మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.